కానీ అమ్మా స్వరూప జ్ఞానం అనేది సత్యసిద్ధమే. దానికి అంటే అర్థమేంటి? అంటే అర్థం ఏంటి? అంటే స్వరూప జ్ఞానం అనేది ఎప్పుడు ఉండేదే. ఎప్పుడు ఉండేది అంటే మరి నీకు ఎందుకు తెలియదు? అన్న చింతన ఉండడం వల్ల గురుగారు. చింత లేకపోతే చింత లేకపోతే తెలుస్తుందా? తెలియదు గురుగారు. మరి అటువంటిప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఎప్పుడు ఉండే సత్యమేను, నిజమే. స్వరూప జ్ఞానం అనేది స్వతసిద్ధమే, సత్యమే, సందేహం లేదు. కానీ నీకెందుకు తెలియదు? అంటే అసత్యాన్ని నేను సత్యాన్ని అని భావిస్తూ ఉండడం వల్ల నాకు పని భావించద్దు. భావించబోతే తెలుస్తుందా? పని నీకు ఎప్పటికైనా తెలుస్తుందా? వీడికి భావించగా ఆయన తెలియదుగా. తెలియదు గురుగారు. కాబట్టి చెప్పే బోధలన్నీ కూడా మాయలో చెబుతున్న మాట తప్ప వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు అని అర్థం చేసుకోవాలి. వాక్యం ఎందుకు చెప్పారు? నీవు ఇది కాదు, నీవు అదేం చెప్పారు అంతవరకు. అవును. అదంటే ఏమిటో జీవుడికి ఎన్నటికీ తెలియదమ్మా. ఒక్క అనుగ్రహము చేతనే అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరే మార్గం లేదు అసలు. మహర్షి అన్నారు, అయత్న సిద్ధము అది లేడు. లేని జీవుడు ఆత్మని ఎలా తెలుసుకుంటాడమ్మా? నీవిది కాదు, నీవే అది, నీవే అదని ఎంతప్పటికీ దాన్ని విడిచి నీవు లేవని చెప్పినప్పటికీ తెలియటం లేదనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అవును గురుగారు. ఇప్పుడు చింతన, ఏకచింతన, చింతావిహీనమా, ఇవన్నీ కూడా మాయా నేనుకు సంబంధించినవి. అవస్థాత్రయములు ఇవన్నీ కూడా దీనికి సత్య స్థితికి సంబంధం ఉండదమ్మా. అందుకే అది ఆధారమే కానీ భిన్నము. బ్రహ్మకి ఆధారమే. అవును గురుగారు. ఎవరికి తెలుస్తుంది? మాయకి అతీతమైన వారికి తెలుస్తుంది. వారు అని ఎందుకు అంటున్నామంటే తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. బయటకు వచ్చి చెబుతున్నారు నీవు ఇది కాదు, నువ్వు అదేను అదేను. గురుగారు మెల్లిగా చదువు. స్వరూప జ్ఞానం అనేది సత్యసిద్ధమే. దానికి సాధనాపేక్ష లేదు. ఒక్క నిమిషం. దానికి దేనికి? స్వరూప జ్ఞానం నీకు కాదు, స్వరూప జ్ఞానానికి సాధనాపేక్ష లేదు. పరబ్రహ్మకి, తురీకి, ఉనికికి ఏ అపేక్ష లేదు. ఎందుకని? నువ్వు సాధన చేస్తున్నాను, ప్రకటిస్తాను అనే ప్రసక్తి లేదని చెప్తాను. గురుగారు చాలా గొప్ప విషయాలు మాట్లాడారు మహర్షి. నేను సాధన చేస్తాను, సాధిస్తాను, బ్రహ్మ పొందుతాను అని అనుకుంటే పొరపాటు. సత్యానికి, ఆత్మకి, తురీయానికి, పరబ్రహ్మకి ఆ ఉच्चतर శక్తి ఎటువంటి సాధన అపేక్ష లేదు. నువ్వు వచ్చేస్తేనే ప్రకాశిస్తాను, ఇచ్చేస్తే ప్రకాశిస్తాను అని ఉందే లేదు.
పాయింట్. గురుగారు. ఉమ్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్మెంట్స్. గురుగారు. సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉమ్, ఈ ఒక్క అవసరం. నేనేమి చేయటం లేదే, ఏం చేస్తే అది ప్రకాశిస్తుంది అనుకునే వారికి అపేక్ష లేదని చెప్పటం. అంటే ఇక్కడ ఏమా? అంటే చెప్పు. ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది కదా గురుగారు. అంటే సాధన ఏమీ చేయటం లేదే అని చెప్పేసి ఒక కారణం ఏంటి? భౌతిక దృష్టితో చూస్తున్నావు. ఉమ్, కష్టపడితే ఫలితం వస్తుంది. అవును అవును గురుగారు. అవును. కరెక్ట్. జ్ఞానం వస్తుంది. ఈ చదువుకుంటే వండుకు- డిగ్రీ పాస్ అవుతాను కాబట్టి దాంతో చూస్తున్నాను, కంపేర్ చేస్తున్నాను. ఉమ్, వండుకుంటే కడుపు నిండుతుంది. ఇట్లా ఉమ్, ఉమ్, కూడా ఉమ్, రైతుతో చూస్తాడు. ఉమ్, అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆత్మప్రకాశానికంటే ఏం చెబుతాడు? విచారించు. విచారించినా కానీ అది ప్రకాశించదు. అవును గురుగారు. అసలు దీనికి దానికి ఎట్టి సంబంధం లేదు. అసలు ఉమ్, ఉమ్, చాలా విచిత్రంగా తప్ప బోధించడానికి కుదరదు, ఉమ్. సూచించడం కూడా అంతంత మాత్రమే. అది బుద్ధికి ఎక్కదు. ఇంకోటి ఇక్కడ గురుగారు, అది పక్వ చిత్తులకు మాత్రమే విచారణ అని చెప్తున్నారు కదా. అది అంటే పక్వ చిత్తులకు విచారణ చేసినంత మాత్రాన అది లభ్యమవుతుందా? ఇది కాదు. ఉమ్, పక్కు చిత్తులైనా అపక్కు చిత్తులైనా ఉమ్, విచారం చేస్తారా లేదా అన్న దాంట్లో టోటల్ గా వైరాగ్యవంతులకి, ప్రాపంచిక విషయ వాసనలు లేని వారికే ఆత్మ విచారం తేలికని చెప్పాడు. ఆత్మవిషయం విచారానికి అర్హత చెప్పాడు అక్కడ. ఆత్మప్రకాశం కాదు అది. గురుగారు. ఏదెవరు అన్న విచారము ఉమ్, అందరూ లేరు. ఉమ్, పక్కు చిత్తు అంటే ప్రాపంచిక విషయ వాసనల యందు దూరంగా ఉన్నటువంటి వారు. అంటే సన్యాసులకు అంటారా? సన్యాసులకి అను, సంసారులకను, ఎవరికైనా సరే ఉమ్, దేని మీద ఆసక్తి లేని వాళ్ళు, ఉమ్, అటాచ్మెంట్, నో అటాచ్మెంట్, ఇట్లా గురుగారు. సన్యాసి సంసారిని కాదు ఇక్కడ విశేషం. ఉమ్, ఉమ్, మార్క్స్ చెబుతున్నారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేనెవరిని ఇచ్చావు అందరూ చెయ్యలేరు. ఉమ్, అసలుకో పక్క చిత్తులకో పరిణితి చెందిన మనస్సుకి మాత్రమే ఇది తేలిక ఉంటుందని చెప్ప. విచారం తేలిక, ఆత్మప్రకాశం కాదు. ఏ మార్గాన వెళ్ళినా ఉమ్, అనుకరణ అది ప్రకాశించాలి. అది తథ్యము. గురుగారు. ఆ మార్గం అంటూ ఏది లేదు. ఉమ్, ఇప్పుడు శంకరులు కూడా ఇదే మాట అన్నారు. ఉమ్, దేహం స్వయం స్వయం. ఉమ్, ఉదయం ఎవరు విచారించు ఉన్న సత్యమే నీవు. శంకరులు ఇదే మార్గాన్ని సూచించారు. ఉమ్, కాబట్టి కార్యకారణ సంబంధాలు ఉండవు. ఆత్మకి అపేక్ష లేదు. ఉమ్, ఇక్కడ ఎలా చూస్తున్నాము? ఆత్మస్థితి వేరుగాను, జీవాత్మ భావన వేరుగా చూస్తున్నావు. గురుగారు. అందుకని నువ్వేమంటున్నావు? నాకు నా ఆత్మ తెలియటం లేదంటావు. కానీ మహర్షి ఏమంటున్నారు? ఆత్మ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? తెలిసి ఉండి కూడా తెలియదని అంటున్నావు. ఉన్నాడుగా చూడు, వాళ్ళు లేడు. ఎంత చెప్పుకున్నా, ఎంత చెప్పినా ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానము అందించరు. అది దానంతటదే ప్రకాశించాలి. వేరే మార్గం లేదు. గురుగారు. ఎంత చెప్పినా వచ్చిన వాళ్ళందరితోటి నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే తెలుసుకో. ఆ విధంగా వ్యక్తిత్వంతో స్వరూప జ్ఞానాన్ని, సత్యస్థితిని తెలుసుకునే ప్రసక్తి లేదు.
లేదు లేదు. ఎందుకని? బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, అవస్థలకు అందదు. ఉమ్, ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ దాగి. నువ్వు ఒక జాగ్రత్త అవస్థలో చూస్తున్నావు. ఆ గురుగారు. ఉమ్, 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 నీ జాగ్రత్త అవస్థలోనే. ఉమ్, మరణ స్వప్నంలో ఎవరు బోధించరు. అవును గురుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఉమ్. ఇప్పుడు చూడు, ఇంకేమన్నా ఉందా? స్వరూప జ్ఞానం అనేది సత్యసిద్ధమే, దానికి ఉమ్. సాధనాపేక్ష లేదు. వెరీ గుడ్. జ్ఞానము ఎప్పుడూ సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఎందుకన్నారు? సాపేక్ష సాధ్యం జ్ఞానం. ఏమ్మా, ఏంటండి అది చదువు. జ్ఞానము ఎప్పుడూ సాధ్యం కాదు. జ్ఞానం అంటే స్వరూప జ్ఞానం, ఉమ్, ఆత్మజ్ఞానం, ఉమ్. స్థితి గురుగారు. ఉన్నది. అది సాధించేది కాదు, సాధ్యము కాదు, ఉమ్, అది నీ చేతుల్లో లేదు అని చెప్పటం. ఉమ్. ఇంత స్పష్టంగా చెప్పిన మహనీయుడు ఎవరు లేరమ్మా. గురుగారు. అద్భుతం. ఇంకెవరు రారు కూడా. ఉమ్, ఆయన చెప్పిన మాట తీసుకున్నంత మాత్రం ఇంకొకరు ఏం చెప్పినా ఇంకా ఆయమే ఉమ్. కుదరదు. గురుగారు. ఉమ్. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. అర్థమైందంటే అజ్ఞానం ఉన్నట్టు, అర్థం కాకపోతే అట్లే ఉన్నట్టు. ఆ, అది స్వయం ప్రకాశమే. ఆ, నిత్య ప్రకాశమైన దానికి సాధనతో అవసరమేమిటి? ఈ మాట అర్థం కావాలి అంటే మహర్షి యొక్క భాష నీకు అర్థం కావాలి. ఉమ్, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అవును గురుగారు. అవతల అర్థమైతేనే కమ్యూనికేట్ అవును, చేస్తావు. అవును. ఉమ్, మహర్షి వాక్కులని ఉమ్. అర్థం చేసుకోవాలి అంటే ఆయన మహర్షిగా భాష మారాలి. ఉమ్, ఉమ్. ఆయన భాష మౌన భాష నేర్చుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది దీని అర్థం ఏంటో. గురుగారు. ఏమా ఉమ్, అర్థమైంది. పాయింట్. భాష నేర్చుకోకుండా శాస్త్రాలు చదువుతాను, ఆయన ఫాలో అయిన రమణ మహర్షి అంటే కుదరదు. అవును గురుగారు. ఉమ్, ఫాలో అవునవును. ముందు భాష నేర్చుకోవాలి, ఉమ్, ఆయన అర్థం కావాలి. ఉమ్. ఏమా? అవును గురుగారు. ఉమ్, అరగటింది పాయింట్. అర్థమైంది గురుగారు. ఏమా? ఉమ్. అంతా ఉందా, ఇంకేమైనా అయిపోయిందా? అయిపోయింది గురుగారు. అర్థమైంది. శాంతి. అయిపోయింది గురుగారు. ఏది అర్థమైంది? ఆవిరైపోయిందా? ఆయన భాషను అర్థం చేసుకున్నప్పుడే గురుగారు. చెప్పా కదా, మహర్షిని అర్థం చేసుకోవాలి అంటే మహర్షిగా మారాలి. మారాలి అంటారు. ఉమ్, మారడం అంటే ఆయన భాష అర్థం కావాలి, ఉమ్, ఉమ్, ఆయన అవుట్లుక్ అర్థం కావాలి. ఉమ్. అప్పుడే మహర్షి వాక్కులు అర్థం అవుతాయి నీకు. అవును, లేకపోతే ఎవ్రీథింగ్ ఈస్ గ్రీక్ అండ్ లాటిన్. అవును, అంతా అవును. అవును గురుగారు. మా సరోజ అంటుంది, ఆయనకేం చెబుతాడు, ఏ సంసారిని, నాకు బాధ్యత ఉంది, ఆయన చెబితే ఏమిటి? ఇట్లా ఉంటుంది భాష అర్థం కాకపోతే. ఆ, ఆయన కూడా సంసారంలో ఉంటే తెలిసేది, ఏం లేకుండా చెప్తే ఏమర్థమవుతుంది అని అంటుంది. కానీ ఆయనకున్న సంసారం నీకంటే ఎక్కువ ఉంది అని పెద్దది. గుర్తుపెట్టుకో. ఉమ్, నా సంసారం నాకుంది అన్నాడు. అది చాలా గొప్ప విషయం, తెలియదు మనకు. సంసారం ఉంటే మాది, ఇది కాదు. గురుగారు. ఆయన సంసారం పాయింట్ అది. ఉమ్, ఉమ్. ఏమ్మా? గురుగారు. ఉమ్. చెప్పమ్మా, ఇంకేమైనా అనుమానాలు, సందేహాలు, మింగుడు పడనివి, మింగుడు పడినా జీర్ణించుకోలేనివి? అంటే ఒకటి గురుగారు, విచారణ అనేది ఎంత అంటే మాలాంటి వాళ్ళకి విచారణ చేసినా కూడా అక్కడ అహంకారం ఏమి అది నష్టమేం కాదు కదా. అది మళ్ళా అది వ్యక్తిత్వం అనేది వస్తూనే ఉంటుంది అది. విచారము కూడా ఒక మార్గం, ఉమ్, కూడా ఒక మార్గం, ఉమ్. తప కూడా ఒక మార్గం. మార్గం అంటే ఏంటి?
నేను ఈ పని చేస్తాను, ఆ, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా ఉమ్, ఉమ్. అది కూడా కొద్దిసేపటి వరకే, కొంతవరకే అది. సమయంతో పనిలేదు ఇక్కడ. ఉమ్, సేవ చేస్తావా, రోజంతా చేస్తావా, ఎన్నో సంవత్సరాలు చేస్తావా, ఇది కాదు పాయింట్. ఉమ్, నీవు దేహము కానప్పుడు నీవెవరివి? ఉమ్, దేహం లేకపోయినా, దేహ భావం లేకపోయినా నీవు ఉన్నావన్న సంగతి నీకు తెలుసు. ఉమ్, తెలియదు నీవెవరివి. అట్లా ఉమ్, విచారము చేసినంత మాత్రాన నేను దేహము కాదు, నేనంటే ఆత్మని జీవుడు తెలుసుకునే స్థితిలో ఉండడు. ఉమ్. గురుగారు, చెప్పమ్మా. ఇక్కడ ప్రయత్నం చేస్తాము అనేది కూడా కర్తృత్వ భావన కింద వస్తుందా గురుగారు? గ్యారంటీగా డౌట్ ఎందుకు? ఈ ప్రశ్న కూడా నీ కర్మల ప్రారంభంలో ఉంది. కర్తవ్యం ఉంది కాదు అడుగుతున్నావు. ఆ, అంటే నేను ఇలా విచార మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను అని ఒక గమ్యం పెట్టుకోవడం కూడా కర్తృత్వమే అవుతుందా, కోరికే అవుతుందా? నా ప్రతిదీ కర్తృత్వమే. ఆ, ఒక సందర్భంలో మహర్షిని అడిగారు, ఆయన సేవకుడు పరిచర్యలు చేస్తూ ఉంటే భగవాన్ నాకు చిన్న ఉంటుందని అడిగాడు. ఎందరో అడుగుతున్నాడు, అడగమన్నాడు. నా ప్రారంభంలో, నా కర్మలో మీకు సేవ చేస్తూ ఉండాలని ఉన్నదా అని అడిగాడు. ఉన్నదే కాదు, ఈ దాంట్లో ఉందన్నాడు పైగా. విసనకర్ర గురించి కూడా అదే చెప్పారు కదా గురువు గారు. అదేనబ్బా, జరుగుతున్న ప్రతి సూక్ష్మ విషయము ప్రారంభ విషయము. అంటే అది శరీరం సంబంధించిందే కదా గురువు గారు. ప్రారంధం అనేది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు విచారం. అమ్మా, అది కూడా కర్మ లాగే. ఆ, ఎవరు వ్యక్తిత్వమేగా, అవును వేరత్వబుద్ధిలో ఉన్నవాడేగా, అది కర్మగా. అవును. ఇప్పుడు భక్తి మార్గం ఎవరికి? కర్మలో ఉంటేనే భక్తి. గురువు గారు, కర్త ఉంటేనే కదా కార్యక్రమాలు ఉండేది. అవును అవును సో అవును కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుంది. ఆ, కర్మ ఉంటే ప్రారంభం ఉన్నట్టు లెక్క. ప్రారంభం ప్రశ్నలు వస్తాయి, బంధాలు వస్తాయి, వస్తుంది, సుఖం నువ్వు ఇస్తావు, ఒకటి కాదు. అన్ని మొత్తం ద్వైతం అంతా, సంసారం అంతా వస్తుంది. అసలు నీతో పాటు సంసారం ఉండబట్టి నువ్వు వస్తున్నావు. ఉండదు. గురువు గారు, దేహత్వబుద్ధి రావటం ఏమిటి? జగత్తుని చూడటం ఏంటి? ఏకకాలంలో జరుగుతుంది. అదంతా కూడా నా మనసులోంచి వచ్చేదే కదా, నాలోంచి వచ్చేదే ఈ జగత్తంతా కూడా. నీలోంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా, లేనిది ఊహిస్తావా? ఎవరు చెప్పలేడు, ఎవరికి వాడికి వాడిది. ఎవరి ప్రపంచం వాళ్ళదే. కానీ ఆ ప్రపంచంలో వాడి కనపడతారు. గురువు గారు, నీ మనసులో వాళ్ళు, వాళ్ళ మనసులో నువ్వు కనపడతారు. గురువు గారు, మనస్సు దొరికింది అంటే మాయ మొదలైనట్లక. గురువు గారు, గురువు గారు, కరెక్టే గురువు గారు. ఏమైనా ఉందా? అంటే ఇక్కడ మనస్సు యొక్క చంచల స్వభావమును అతిక్రమించే ఉపాయం ఇదే. సమస్త దృశ్యమును ద్రష్టను కూడా సత్యమైన ఆత్మగా భావించుటయే అన్నారు కదా భగవాన్. అంటే ముందు ఆత్మకి తెలియాలిగా. అన్ని తీపి పదార్థాలు పంచదారే అంటే పంచదార తెలిస్తేనేగా నువ్వు తీపి. అవును అవును గురువు గారు. పంచదార అంటే తెలియకపోతే ఇది స్వీట్, ఇది హాట్ అంటే ఏమర్థం అవుతుంది? మళ్ళీ అక్కడ రజ్జు సర్ప
భయం అది వస్తుందిగా. మళ్ళీ అక్కడ పాము అనేది భయం ఉంటేనే అది తాడు చూసి పాము కింద భ్రమ పడతాను. అలాగే ఇది కూడా వస్తుందా గురువు గారు? అంతేగా మరి. నీకు ఆలోచన వచ్చిందంటే పామైనట్టు లెక్క, ఆలోచన లేకపోతే ఉన్నట్టు లెక్కపోతే. గురువు గారు అర్థమైంది. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను అని ఎందుకన్నారు? భ్రమజనితం, మానసిక ధోరణి అదంతా. ధోరణి అంటే ఆలోచన. గురువు గారు. అమ్మా అవును గురువు గారు. చెప్పమ్మా పద్మ, ఇంకేమన్నా ఉందా? అంతే గురువు గారు. అర్థం కాకుండా ఉన్నాయా? అర్థం కానివి అదృశ్యం అయిపోయాయా? క్లియర్ గానే ఉంది గురువు గారు. కాబట్టి సత్యాన్ని నీవు తెలుసుకోవటం కాదు, సత్య ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అది గుర్తుపెట్టుకోమ్మా. ఇప్పుడున్నటువంటి మాయాస్థితి, బంధస్థితి, ద్వైత స్థితి స్వరూప జ్ఞాన ప్రకాశంతో అణుమాత్రం కూడా మిగిల్చది, ఇది అదృశ్యం అయిపోతుంది. ఏనాయనా రవి? గురువు గారు ఇంకేమన్నా ఉంటే కొంచెం మాటలు చెప్పు. నువ్వు చెబుతున్న మాటలు బాగానే ఉన్నాయి. గురువు గారు విన్న వాళ్ళకి ప్రోత్సాహం, కన్న వాళ్ళకి ఇంకొంచెం ఆలోచన. మీ ముందు మాటలు రావు గురువు గారు. ముందు అక్కర్లే, నా లోపల మాట చెబితే చాలు పోయి. గురువు గారు చెప్పలేనా? అదే అంటే ఇది స్వయం సిద్ధం అన్నారు కదా గురుగారు. అంటే దీనికి మినిమం అసలు అది ఆల్రెడీ ఆయత్న సిద్ధం అని చెప్తున్నారు. అంటే ఇక ప్రయత్నం అంటూ మనం చేయాల్సిన కర్తవ్యము భగవాన్ కూడా అంటే నీ కర్తవ్యం ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని చెప్తున్నారు కదా గురుగారు. అమ్మాయి నువ్వు ఎంత నిశ్చలంగా ఉన్నా నీ స్వరూపము అంటే ఏది కాదో చెబుతున్నారు, ఏదై ఉందో సూచిస్తున్నారు. నీ ఆత్మజ్ఞానం నీ పుస్తకంలో ఉంది చదువుని ఆ పెట్టిలో ఉంది తీసుకెళ్ళమని చెప్పలేరు, సూచించటం. అందుకనే ఆదిశంకరులు అన్నారు, ఆత్మజ్ఞానం బోధించేది కాదు, అందించేది కాదు, సూచించడం అనుకుంటారు. వాక్యం కూడా ఒక సూచన. అంటే అదేను అంటే ఎవరు తెలియకుండా అదేనని చెప్తే ఉపయోగం ఏంటి? అవునవును, తెలియకుండా నువ్వు అదే ఉన్నావు, యు ఆర్ దట్ ఓన్లీ అంటే ఉపయోగం ఏంటి? దట్టు ఉన్నప్పుడు దిస్సు ఉండదు, దిస్సు ప్రకాశిస్తే దట్టు లేనట్టే. గురువు గారు అవును. ఇది చీకటి అజ్ఞానము మాయ అనుకుంటే అది స్వరూప జ్ఞానము వెలుగు రెండు కలిసి ప్రయాణించవబ్బా. చీకటి వెలుగును కలవు, ఆత్మ అనాత్మ కలవదు. గురువు గారు అవును. కలవదు కాబట్టి ఆత్మ జ్ఞానము చాలా తేలికైంది. కాకపోతే ఇక్కడ మనము ద్వైతంలో చెప్పుకుంటే ఇప్పుడు చీకటి గదిలో ఒక దీపం పెడితే ఆ దీపము అప్పటిదాకా ఉన్న చీకటిని పారద్రోలింది అంటే ఆ వెలుగులో కలిసిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. వెలుగులో కలిసిపోతే వెలుగు కూడా చీకటి కావాలి. గురువు గారు అంటే వెలుగు చీకటిని మింగేసినట్టుగా.
ఇప్పుడు నిజంగా మింగింది అనుకుందాం. ఆ, సూర్యుడు చీకటి విడిగా ఉండాలి. ఈ చీకటి వెళ్ళి సూర్యుడు అనే వెలుగులో కలిసిందంటే సూర్యుడు కూడా చీకటి అయిపోతాడు. గురువు అవును. అంటే కొంత భాగం చీకటి అవ్వాలిగా మీరు అన్నప్పుడు. ఎట్లా కుదురుతుంది? ఆ వెలుగులో చీకటి కలిసిందంటే వెలుగు చీకటి కొంత భాగం వెలుగును మింగేసినట్టు అప్పుడు. అవును, అసలు చీకటి అనేది లేదు, లేదు. అజ్ఞానము లేదు. ఒక సందర్భంలో మార్చి అంటారు, సర్పం వచ్చి భయప్రాంతుల నుంచి పాము ఏమైంది అన్నారు. తాడులో కలవటానికి తాడు నుంచి వస్తే కదా. చీకటి లేదు అంటే దీపంలో చీకటి కలిసిందే, లేనిది ఎలా కలుస్తుంది? అజ్ఞానం లేకపోతే కలవటం ఏంటి? అవును. కాబట్టి దానికి మహర్షి ఎలా కంక్లూడ్ చేశారంటే, అసత్యం అసత్యము గావించబడింది, లేనిది లేనట్లు అదృశ్యమైంది అన్నాడు. అట్లా కలవటం కాదు, మహర్షిలో మెచ్చి కాదు అది. ఇప్పుడు మాయ అంతరించిపోయింది అంటాం. మాయ ఎక్కడికి పోయింది? సత్యంలో కలిసిందే. సత్యంలో సత్యం అంతా మాయగా. అంటే పాలు నీరు కలిసినట్టుగా అప్పుడు నీకు పాలు నీళ్లు బాగా అర్థం అవుతాయి. ఎందుకని కలుపుతున్నావు. అవునవును, అట్లా కుదరదు. కుదరదట్టు. అసలు కలిసే ప్రసక్తి ఉండదు. ఆత్మస్వ జ్ఞానంలో అసలు ఏది కలవటానికి ఆస్కారమే లేదు. కలవదు కాబట్టి తేలికైంది. కలిస్తే మళ్ళీ విడదీయాల్సి వచ్చి మళ్ళీ ఎఫర్ట్ ఉండాలి అక్కడ. అవును, గురువు. ఇక్కడ కూడా ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఆత్మని నీవు తెలుసుకోలేవు. గురువు గారు, అది నేనే ఉన్నా కూడా దాన్ని తెలుసుకోలేను. ఒక సందర్భంలో ఒక బంధువు అడిగింది నన్ను, అన్నయ్య గారు మీరు చెప్పారు నాకు అర్థం కాలేదు, వచ్చే జన్మలో చూసుకుంటారని. ఈ జన్మలో చూసుకోలేదు, వచ్చే జన్మలో ఏమైపోతామో ఎవరికి తెలుసు. గురువు గారు, అవును. సో నవ్ ఇస్ ది రియాలిటీ, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు చెయ్యలేకపోతే ఇక మీద చేసే ప్రసక్తి లేదు అని గుర్తించాలి. అవును గురువు గారు, ఈ శరీరం పోతే ఇక మళ్ళీ ఇదే శరీరం వస్తుందని గ్యారంటీ లేదు. మళ్ళీ అవసరం రేపు ఉండగానే ఇల్లు చక్క చేసుకోమని అర్థం. గురుగారు, ఆత్మ ప్రకాశం అనేది దేవుడు రాలిపోయేట వచ్చేది కాదు. చాలా మంది ఏమనుకుంటారు, మరణిస్తే మోక్షం వస్తుంది. చాలా పొరపాటు. మరణానికి జననానికి ఆత్మస్థితికి నో కనెక్టివిటీ. అసలు ఒక అవస్థకి కనెక్టివిటీ లేదు. జాగ్రత్తకి, స్వప్నానికి, నిద్రకి. అవును గురువు గారు, 3 అవస్థల్లోనూ 3 శరీరాల్ని మారుస్తుందిగా. అంతేకాదు కనెక్టివిటీ లేదు. ఏ లోక వాళ్ళు ఎక్స్క్లూజివ్. జాగ్రత్త అవస్థలో స్వప్నం ఉండట్లా, స్వప్నంలో నిద్ర ఉండట్లా, నిద్రలో జాగృతి ఉండట్లా. చివరికి తురీయమైనటువంటి ఆత్మస్థితిలో జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, నువ్వు అనుకునే ఇతరులు ఎక్కడ? ఎవరు లేరుగా. గురువు.
నాయన. ఆ, అంటే ఇది ఇన్ని అవస్థలు మారుస్తున్న దేని దాని సపరేట్ గా ఉంది. మళ్ళీ అది మళ్ళీ అదే అహంకారం మళ్ళీ అన్నిట్లోనూ. అంటే ఉనికి లేనిదే మాయాజనితమై కూర్చుంది. ఆ, దీనికి లేదు నాయన. గురువు గారు, అవును. ఇట్ హాజ్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఎ ఫ్యాంటమ్, అభూత కల్పన. ఇది లేదు 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 అని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరన్నా చెప్పారా? జీవుడు సత్యము, ఆత్మ ఉందో లేదో అనలేదే. ఇది లేదు ఉన్నది అని చెప్తున్నారు. అవును ఏనాయన? అవును గురువు గారు, అవును. అహంకారాన్ని వదిలించుకోమని చెప్తున్నారు కానీ అహంకారం సత్యం అని ఎప్పుడు చెప్పట్లేదు. అవును, వదిలించుకోవటానికి ఉంటే కాదు. అదే నిజంగా ఉంటే వదిలించుకోవచ్చు. లేని దాన్ని ఎలా వదిలిస్తావు? ఉన్నది ఉన్నట్టుగా నీవు నిలిచి ఉంటే చాలు అనేది ఇక్కడ పాయింట్. ఏది కొత్తగా రాదు నాయన. ఏదో కొత్తగా వస్తుంది అనుభవించ. నీకు తెలిసినా తెలియకపోయినా అహం స్మరణ, నేను అంటే జ్ఞానము. జ్ఞానముతోనే ఈ మాయ ఉంటుంది, ద్వైతం ఉంటుంది. ద్వైతము జ్ఞానాన్ని వదిలిపెట్టి ఉండదు. ఏ ఆలోచన కూడా ఆత్మజ్ఞానము లేక నిలవలేదు. ఇటు నుంచి చెప్పుకుంటున్నాం కానీ అటు ఆత్మస్థితిలో అసలు దీనికి సంబంధం లేకుండా అది ఉందిగా, సృష్టి లేదంటున్నారు కదా. అవును, సృష్టి లేదని చెప్పడానికి కూడా నువ్వు ఉండి తీరాలి ఆత్మగా. నీవుగా నిలిచి ఉన్నప్పుడు, అన్యత్వం తల ఎత్తనప్పుడు జీవుడు ఎక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ? రేపటి ఎగిరిపోయిందిగా. గురువు గారు, నేనున్నది జీవాత్మ నేను, ఆత్మ నేనంటూ రెండు నేను లేవు. కాబట్టి ఇంకా తేలికైంది, రెండు లేదు కాబట్టి. గురువు గారు, నాకెప్పుడు మోక్షం వస్తుందో అనుకో. మాకు ఉన్నదే ముక్త స్థితి, మోక్షం వచ్చేది కాదు. చేయవలసింది, కావాల్సింది దృష్టి, అంతర్దృష్ట్యా బాహ్య దృష్ట్యా అంతవరకు. చింతాపూర్ణమా అది అది తెలుసుకోవాలి కదా, ఏది కావాలని. నీవు ఆత్మవై ఉంటూ లోక వ్యవహారం బాగా ఉందని తిరిగామనుకో, ఎవరు వద్దనరు. ఆత్మ కూడా వెళ్ళొద్దని చెప్పదు. గురువు గారు, లోపలికి రమ్మని చెప్పిందే నువ్వు పొమ్మని చెప్పడానికి లేదు కదా. లేదు. నీవు అంతర్ముఖం అయితే తన స్వరూపం నీ స్వరూపంగా నీకు తెలుస్తుంది. బయట తిరుగుతున్న ఆత్మతోనే ఉంటావు. ఆత్మని విడిచి దేవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు. ఆత్మ అంటే జ్ఞానము. సింపుల్ అవేర్నెస్. అది విడిచి లేడు కాబట్టే వీడు తన స్వరూపాలని తను తెలుసుకోగలటానికి ఆస్కారం ఉంటుంది. తన స్వరూపం తను తెలుసుకోలేడు. అది విచారం. ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోతే కనీసం నిశ్చలత్వానికి వస్తాడు.
నిశ్చల తత్వ జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరుడు. నీ దృష్టి చాలా సింప్లిఫై చేస్తాను. చింతావిహీనం అంటే బాహ్య చింతావిహీనం, అది జరగాలి. నేను ఈ మధ్యకాలం ఏమి ఆలోచించడం లేదు, మౌనంగా ఉంటున్నాను అనుకోవడం కూడా చింతావిహీనం కాదు. గురుగారు మౌనంగా ఉన్నాను అనేది కూడా చింతనే. అవును. నీవు గుర్తిస్తున్నావా, గుర్తించడం లేదా?